Okay, so those who already joined the class now, you start doing that problem. So what you need to do is you need to recalculate those values. Yes, this is the problem what we are discussing about. In this, so this part of the first part is going to be the straightforward only. So no need to modify anything here in this. That is okay. Up to this point, it is same. No need to modify anything. Then coming to this one, step 2, you have to find the surface hardness here. So now this is your SW and this is Q. Now use this relation, find out K and use those formulas and you tell me what is the value of K you are getting for that. So the formulas are shared in the classroom. You use those things and then try to solve this one. So everybody has to give the answer to me. So I'll ask one by one. So you need to tell what is the BHN for this one. Only thing is, instead of using this 0.16 into BHN by 100 whole square, you need to use formulas given in our data book or data what I shared yesterday. Use that. Even morning also we discussed how we can how we can solve the problem. So you follow a similar approach and try to find out what is the BHN for this one. You do that first so that we'll proceed further. So take 5 minutes. It won't take more than 5 minutes. So within 5 minutes, all of you need to respond to the question.
రోల్ నెంబర్ 1 సూర్య చేస్తున్నారా ప్రాబ్లం? ఉన్నా క్లాస్లో? Do it. How I can know that whether you are doing it or not? You are not uploading anything in the classroom. Hey. Roll number 9. మెసేజ్ కాదు నా మైక్ ఆన్ చేసి మాట్లాడు. లేదా వీడియో ఆన్ చేసి చూపించు, నాకు నువ్వేం చేసావో చూపించు. మెసేజ్ పెడితే ఉపయోగం లేదు. మీ మొత్తం మైక్ లేకపోతే జస్ట్ యూ స్విచ్ ఆన్ ద వీడియో అండ్ షో ఇట్ టు మీ వాట్ యు హావ్ డన్. ఎరా రోల్ నెంబర్ 9. మైక్ ఆన్ చేయరా? మైక్ ఆన్ చేయకపోతే ఇది ఆన్ చేయి, వీడియో ఆన్ చేయి. BHN 407.48 వచ్చింది సార్. ఒక నిమిషం. ఎవరో చెప్తుంది, ఆన్సర్ చెప్తుంది ఎవరు? 328. ఓకే, ఎంత వచ్చింది? BHN is equal to 407. Okay, 407 means earlier we got 413. It is okay. I am asking about this fellow, roll number 9. Today respond avadu. Who is this fellow? ల్యాప్టాప్లో లాగిన్ అయితే నీకు మైక్ ఉంటుంది కదా ల్యాప్టాప్కి. ల్యాప్టాప్ మైక్ ఉంటుంది, నీకు కెమెరా ఉంటుంది. ఆన్ చేయడానికి ఏంటి నీకు కష్టం? నాకు అర్థం కాదు. ల్యాప్టాప్లో లాగిన్ చేశాను, మెసేజ్ పెడుతున్నావు. కెమెరా ఆన్ చేయరా? వీడియో ఆన్ చేయి. ఐ వాంట్ టు సీ వాట్ యు ఆర్ డూయింగ్. వెళ్ళిపోయాడు. మైక్ ఆన్ చేయ, వీడియో ఆన్ చేయమన్నారు, బయటికి పోయాడు. ఇంకా అంతే. వాడు కాదు, వేరే వాడు ఏదో మెసేజ్లు పెడతా ఉంటాడు తరఫున. సిక్స్టీన్ ఉన్నారా క్లాస్లో? ట్వంటీ 3
19. ఎస్ సార్. చేస్తున్న ప్రాబ్లం ఎస్ సార్. ఉద్యోగం ఎంతవరకు వచ్చింది? సార్ అది కేడబ్ల్యూ ట్రైన్ చేశాను సార్ ఈ ఫార్ములా ద్వారా. ఎంత వచ్చింది కేడబ్ల్యూ? 407 వచ్చింది సార్ లాస్ట్ ఫార్మ్ సార్. కేడబ్ల్యూ 407 వచ్చిందా? కాదు సార్ బిహెచ్ఎన్ సార్. కేడబ్ల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంటే మళ్ళీ బిహెచ్ఎన్ క్యాలిక్యులేట్ చెప్పి నువ్వు అంటే క్యాల్సీలో కొట్టేసాను సార్ డైరెక్ట్ క్యాల్సీలో కొట్టేది ఏంది? ప్రాబ్లం మొత్తం ఒకసారి కొట్టేస్తావు క్యాల్సీలో. అంటే ఇంకా ఆన్సర్స్ వర్సెట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంకా వచ్చేసి ఎంత వచ్చింది? 407 సార్. వాడు చెప్పాడుగా అంటే నువ్వు చెప్తున్నావు. వీడియో ఉందా? వీడియో ఆన్ చేసి నేను చూస్తాను. నీ క్యాలిక్యులేషన్ ఏం చేసావు చూస్తా. ఈ షో మీ యువర్ నోట్బుక్. ఏం క్యాలిక్యులేషన్ చేసావు చూస్తా నేను. I come out of the sharing. ఓపెన్ చేసి చూపించినాడు. వీడియో బటన్ ఉంటుంది చూడమ్మా కింద. ఇక్కడ వీడియో బటన్ ఉంటుంది కదా. వీడియో బటన్ నొక్కితే వీడియో ఆన్ అవుతుంది కదా. ఎస్ సార్. ఎస్ సార్. అన్నీ ఒకసారి చూద్దాం. ఎరా సాయికృష్ణ. ఎస్ సార్. చాలా రోజుల తర్వాత వచ్చా క్లాస్కి? మొన్న వ్యాక్సిన్ ఎంచుకున్నా సార్. ఫీవర్గా ఉంటే రావట్లేదు సార్. ఫీవరా? సార్. ఏ మామూలు ఫీవర్ అయినా నార్మల్ ఫీవర్ అయినా? వ్యాక్సిన్ ఎంచుకున్నా సార్. దానివల్ల కొద్దిగా నీరసం ఫీవర్ వచ్చింది సార్. ఎన్ని రోజులు వచ్చిందిరా వ్యాక్సిన్కి? 2 days నుంచే సార్ రాంగ్. 2 days నుంచే సార్ రాంగ్. నేను అంతకుముందు క్లాసులు చాలా క్లాసులు రాలేదు కదరా? వచ్చా సార్. ఎక్కడొచ్చా? అన్ని హాస్పిటల్లో ఉంటే అక్కడ వచ్చా సార్ అన్న. నిన్న అటెండెన్స్ అప్డేట్ చేశారు. అప్డేట్ చేసినప్పుడు చూసా హాస్పిటల్లో ఉన్నాయి అన్ని. సరే ప్రాబ్లం చెయ్యి. ప్రాబ్లం చెయ్యి. నువ్వు ఆన్ చేయమ్మా. 19 మైక్ ఆన్ చెయ్యి. మైక్ కాదు వీడియో ఆన్ చెయ్యి. ఎంత టైం పట్టింది నీకు వీడియో ఆన్ చేయడానికి? అంటే ఏం చేయాలా? నువ్వు ఏం చేయకుండా ఏదో చెప్పావు. వాడు ఏదో చెప్పాడో ఏదో చెప్పాడో నువ్వు చెప్పావు అంతేనా? ఉన్నావా లేవా క్లాస్లో? ఎస్ సార్ ఉన్నా సార్. మరి పలకవే. జస్వంత్ నువ్వు చూపించరా. నువ్వు చూపించరా సార్. ప్రాబ్లం ఇంకా నోట్ చేయలేదు సార్. నేను ఇప్పుడు ఇందాకే వచ్చే సార్ మీరు స్టార్ట్ చేసినప్పుడు. ఆల్రెడీ కొత్త ప్రాబ్లం కాదురా, పాత ప్రాబ్లమేగా. పాత ప్రాబ్లం అయితే ఉన్నాయి సార్. ఏదో ఓపెన్ చేసి ఒకసారి చూపించు. అసలు నువ్వేం రాస్తున్నావు, ఏం చేస్తున్నావు చూద్దాం. అసలు ఎప్పుడు సార్? మార్నింగ్ దా నిన్నటిదా సార్? ఎప్పుడో ఏదో ఒకటి చూపించు. అసలు నీ నోట్స్ చూపించు. వీడియో ఆన్ చేస్తాను చూపించు ఒకసారి చూద్దాం. చూస్తున్నారు సార్? చూస్తున్నా. ఇప్పుడు ఇందా అక్కడికి ఉన్నాడు. లాస్ట్ పేజీకి వెళ్ళు. అంతకుముందు పేజీకి ఉంది. ఈ ప్రాబ్లం ఉంది కదా, ఇదే సార్. ఆ ప్రాబ్లం ఇప్పుడు మళ్ళీ సాల్వ్ చేస్తున్నాం మనం వేరే పద్ధతిలో. ఓకే సార్. అంటే మార్నింగ్ చెప్పిన పద్ధతిలో బిహెచ్ఎన్. ఓకే సార్. ఆ ప్రాబ్లంకి సాల్వ్ చేయి. ఇప్పుడు బిహెచ్ఎన్ అది సాల్వ్ చేయి. నోట్ చేయక్కల సాల్వ్ చేయి. ఓకే సార్. రైట్, వెరీ గుడ్. ఏడు అఖిల్ అంట. మోహన్ బాబు ఉన్నవా క్లాస్లో? $36 నోడు మాట్లాడ్డా. 45 345 తరుణ్ కుమార్. ఏం చేస్తున్నా ప్రాబ్లం? అంటే ఈ రోజే వచ్చాను సార్. మండే నుంచి రావట్లేదు. ఏ వ్యాక్సినేషన్ చేయించుకున్నాను సార్. మండే మార్నింగ్ బాగోకపోతే ఈ రోజు అటెండ్ అయ్యాను. మీ అందరికి వ్యాక్సిన్ ఎవరు వేశారు అసలు? మీకు 45 అవ్వాలికే వ్యాక్సిన్ వస్తుంది. మీకు ఎట్లా వేసారు వ్యాక్సిన్? అంటే వేస్తున్నారు సార్ ఇక్కడ రెయిన్బో హాస్పిటల్స్లో. పే చేస్తేనా ఫ్రీనా?
పెయిడే సార్. పెయిడా? ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 780 అలా వేస్తున్నారు సార్ పర్ వ్యాక్సిన్. 780 ఒక డోస్కా? ఒక డోస్కే సార్. ఏంటి అది, కోవాక్సినా కోవిషీల్డా? కోవిషీల్డ్ సార్. కోవిషీల్డ్. ఓకే. సో మరి రెండో డోస్ కూడా వేస్తారన్నా? ఎన్ని రోజులకు రమ్మన్న దానికి? అది మళ్ళీ 8 వీక్స్ పడుద్ది అన్నారు సార్ సెకండ్ దానికి. అవును, ఫీవర్ ఎందుకు వస్తుంది మీ అందరికి నాకు అర్థం కాదు. కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళకి ఏం రావట్లేదు కదా చాలా మందికి. ఫీవర్ కాదు సార్, బాడీ కోవిషీల్డ్ బాగా వస్తుందంట సార్. ఏమా? కోవిషీల్డ్ 2 days నీరసంగా ఉంటుంది సార్. నీరసంగా ఉంటుందా? సార్. నువ్వే ఇచ్చుకున్నావా? లేదు సార్, ఇంట్లో లేపించుకున్నారు సార్. నువ్వు కూడా ఇచ్చుకో. సార్. ఓకే, రేపు ఎగ్జామ్స్ రావాలి కదా. ఏదే నీకే రాదు 345, నువ్వే ఫాలో అవ్వలేదు అసలు అయితే ఈ వీక్ అంతా. సార్. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఖాళీ కూర్చోడు అంతే. నువ్వమ్మా నువ్వు చేస్తున్నావా? 47 ఇటు సాగికృష్ణ గారి చేస్తున్నారా? చేస్తున్నా సార్, ఇప్పుడే ఎక్కిస్తున్నా సార్ క్వశ్చన్. ఓకే సార్. ఓకే, 5, 11 మొత్తం అటు తిప్పితే 8 మంది ఉండరు క్లాస్లో ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే. అటెండెన్స్ మటుకు ఆనకి చూస్తే అటెండెన్స్ మటుకు అప్లోడ్ చేయడం మటుకు 30 మంది అప్లోడ్ చేస్తారు ఆన్సర్ మటుకు. ఆవిడ చేసింది ఏదో చేస్తారంటారు. సాల్వ్ చేయండి, 2 నిమిషాల్లో అయిపోవాలి ప్రాబ్లం, అంతసేపు కాదు అది. అది అయిపోయినాక ఇంకో ప్రాబ్లం కూడా చెప్దాం అనుకున్నాను నేను ఇవాళ. దీనికి అరగంట అయిపోయింది, ఇప్పుడే అరగంట అయిపోయింది. మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను నేను అది ప్రాబ్లం కావాలంటే. So those who completed that part na BHCN calculation అయిపోయిన వాళ్ళు next you go for the next one. So next part of the question ఏంటి? If we take that problem, this one. So if the factor of safety is 2 for a fitting failure, recommend surface hardness of the gear. That is over. So now we consider the third part of the problem. That is, if the gears are machined to meet specifications of grade 8, determine the factor of safety for bending using Buckingham's equation for buckling dynamic load. So grade 8 and ichadu, then what we will do is, you take in the data book, you take this grade 8 as the first one, commercial gears. So what he has given in that data table number 28.36, in that he has given an error and also C values also to table 28.35. So in that error, so for this grade 8 what you can do is, you take it as first class commercial gears. You need to consider that one as first class commercial gears, and then you try to solve the problem. So then tell me, what is the factor of safety you are getting for this? Same thing, nothing is there. We have a previous solution. In that previous solution now you have C, E values. Now you have to pick from these tables. That is the only thing you need to do. And you need to substitute it and you need to recalculate those values. So nothing more than that. And also here a little bit easier one now when compared to the previous one. In case of previous case, you have to take this formula and then you have to calculate error on gear, error on pinion, and you need to sum it up. So instead of that, now directly you take E value for first class commercial gears, and module in this problem, module is given as 4 mm. Module is given as 4 mm for a first class commercial gears up to 4 mm module. He has given E as 0.05 mm. So that means 0.05 into 10 power minus 3 meters. We need to convert that mm into meters. So now here, through this approach, we got it as 48.67, but we have taken E as 0.05 into 10 power minus 3. So without doing all these calculations, straight away we'll pick this E value.
Once you get the E value, then C is given. So for C, how will you take? He has given 20-degree full depth made of steel. So then C is going to be 11,880 E. So instead of 11,400 here, you need to take 11,880. 860, not 880, it is 860. 11,860 E. So you already calculated. So then you substitute these values into this formula. Now you know everything. V is given. CE just we calculated. C is 11,800. E is just now I told. PD is already there here. Everything is there. Then calculate what is PD. Once you calculate the dynamic load, then based on that you calculate the effective load. Formula for effective load is this one, and you calculate this. You won't get exactly these values. You will get a slightly different one, but close to these values. సార్ Okay. ఈ వాల్యూ గ్రేడ్ 8 అన్నారు కదా సార్, అవునమ్మా. అప్పుడు టేబుల్ 28.36 లో చూడాలి సార్ అది. 28 పాయింట్ అదే కదా చెప్పింది ఇప్పుడు. టేబుల్ 28.36 లో గ్రేడ్ 8 అంటే దాన్ని నువ్వు ఈ ట్రీట్ దట్ వన్ యాజ్ ఏ ఫస్ట్ క్లాస్ కమర్షియల్ గేర్ కింద. సార్ సో దెన్ ఇంకా తర్వాత వెళ్తా ఉంటే ఏంటంటే నీకు గ్రేడ్ ఇంప్రూవ్ అవుతుంటే గ్రేడ్ 6, గ్రేడ్ 4 అట్లా అనుకోవచ్చు వాటిని. సో యూ హ్యావ్ టు చూస్ ఫస్ట్ క్లాస్ కమర్షియల్ గేర్స్ యాజ్ గ్రేడ్ 8. దాన్ని చూస్ చేసుకుని దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఎర్రర్ ఐడెంటిఫై చేయాలి. ఎర్రర్ ఇస్ అప్ టు 4 mm. మనకి ఇక్కడ ఇచ్చింది 4 mm. ఈ ప్రాబ్లంలో మాడ్యూల్ వాల్యూ వాటి 4 mm అని ఇచ్చాడు. ఫర్ 4 mm module, the error is going to be E value is what he has given is 0.05. 0.05 ఇది mm లో ఉంది. You have to convert this one into meters. So just by multiplying it by 10⁻⁻3, you will get in this error in meters. Then you take this and substitute here. C value ఇచ్చాడు. C value ఎంత ఇచ్చాడు? For steel, that is table number 28.35. 11,860. So 860E actually, E is this one. So you'll get that and you substitute that into this formula, you will get PD value. So you tell me what is the PD you are getting, whether it is close to the earlier value or not. We can verify it. Then once you calculate the PD, you calculate effective load and also find out what is the factor of safety. ఎవడో ఆల్రెడీ అటెండెన్స్ పోస్ట్ చేసాడు అప్పుడే. ఈ సెమిస్టర్ మొత్తం ఆబ్సెంట్లు పెడితే కానీ బుద్ధి రాదు. క్లాస్కి అటెండ్ అవ్వకుండా అటెండెన్స్ పెట్టేస్తాను అప్పుడే. ఎవరైతే లేట్గా అటెండెన్స్ చేసేస్తారో లేట్గా అటెండెన్స్ చేసిన వాళ్ళందరికీ ఆప్షన్లే పెడుతున్నాను నేను. మీరు సాటిస్ఫై అవ్వండి, మీరు అప్లోడ్ చేసామని మీరు సాటిస్ఫై అవ్వండి, బట్ ఐఎమ్ మార్కింగ్ ఇట్ యాజ్ ఆబ్సెంట్. క్లాస్ అయిపోగానే ఎవరైతే అప్లోడ్ చేయలేదో దే ఆర్ గోయింగ్ టు గెట్ ఆబ్సెంట్ ఓన్లీ, ఈవెన్ ఇఫ్ యూ డన్ ఇట్ లేట్లీ.
సార్ 397138.38 వచ్చింది సార్ పీడీ. ఎంతమ్మా? ఎంత వచ్చింది ఒకసారి చెప్పు. నాకు తప్పు వచ్చింది సార్ ఇక్కడ. నువ్వు క్యాలిక్యులేషన్ తప్పు చేసి ఉంటావు. అరౌండ్ ఈ వాల్యూ రావాలి. ఎందుకంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్న వల్ల 48 ప్లేస్లో నువ్వు 50 సబ్స్టిట్యూట్ చేస్తున్నావు. కొంచెం ఎక్కువ రావాలి దీనికంటే ఇంకా ఇన్ఫ్యాక్ట్, లేదా దీనికి దగ్గరలో రావాలి. నువ్వు క్యాలిక్యులేషన్ తప్పు చేసి ఉంటావు. ఒకసారి చెక్ చెక్. అంతా మిగతా అంతా సేమే. ఓకే, ఇది 11400 ప్లేస్లో 11860 ఏదో పెడుతున్నాం అంతే. జస్ట్ క్యాలిక్యులేట్ దట్. సార్ చెప్పమ్మా. నేను 32 సార్. మీరు ఇప్పుడు స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నారా సార్? లెటర్స్ ఉన్నాయా సార్? ఐ మీన్ ఏమన్నా వైట్ కలర్ లెటర్స్ ఏమన్నా ఉన్నాయా సార్? ఉన్నాయి కదా స్క్రీన్ మీద. ఫార్ములా కూడా ఉంది, పీడీ ఫార్ములా ఉంది. నీకు కనిపించలేదా ఏంటి? ఎస్ సార్, నాకు మొత్తం బ్లాక్ గానే కనపడుతుంది సార్ స్టార్టింగ్ నుంచి. అంటే లాగౌట్ అయ్యి లాగిన్ అవుతానే ఉన్నా సార్. ఎందుకని? ఏమో సార్, అదే తెలియట్లేదు సార్. ఈ క్లాస్ సార్ ఇందాక దాకా బాగానే ఉంది. మరి నేను రిమూవ్ చేశాను క్లాస్ నుంచి. లేదు సార్, చేయలేదు సార్. ఇందాక పిలిచినప్పుడు ఏమైనా రెస్పాండ్ అవ్వకపోతే రిమూవ్ చేశాను క్లాస్ నుంచి. అలా ఏం లేదు సార్. మరి అయితే నీకు ఎందుకు రాదు నాకు అర్థం కాదు. అందరికి వస్తున్నప్పుడు నీకు కూడా రావాలి కదా స్క్రీన్. ఇప్పుడు ఏం కనపడుతుంది స్క్రీన్? బ్లాక్ గానే వస్తుంది సార్. దానికి ఏమన్నా జూమ్ చేస్తే వైట్ అయిపోతుంది సార్. బ్లాక్ కాదా? ఇప్పుడు ఏం కనపడుతుంది స్క్రీన్ నీకు? స్క్రీన్ మీరు వాయిస్ మాట్లాడుతున్నాను బ్లాక్ గా కనపడుతుంది సార్ మీరు ప్రజెంట్ చేసినప్పుడు. టోటల్ గా మీరు ఎంటీ స్లైడ్ చేస్తే బ్లాక్ గా ఎలా వస్తుంది సార్? ఇప్పుడు ఇప్పుడు అసలు ఏం కనపడట్లేదా నీకు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వర్డ్స్ ఏం కనపడట్లేదా? అయితే అది ఈ సైడ్ నుంచి ప్రాబ్లం. మరి అయితే ఒకసారి మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వు. అందుకని చేసేదేం లేదు. ఇప్పటికీ అది 3 times చేశాను సార్. అది వేరే వాళ్ళని అడిగి వాళ్ళకి వస్తుందన్నా బానే సార్. అందుకే అంటే నీ సైడ్ నుంచే ప్రాబ్లం, వాళ్ళ సైడ్ నుంచి వస్తుంటే. ఒక 332 అనేది నంబరు. ఎస్ సార్. ఒకసారి ఉన్న అసలు రాసిన లిస్ట్ లో ఉందా నీ నంబరు? ఉంది కదా ఇక్కడ. ఉంది సార్. మరి ఎందుకు నీ బ్లాక్ వస్తుంది నాకు అర్థం కాలేదు. మిగతా అందరూ మామూలుగా వచ్చి నీ ఒక్కడే బ్లాక్ ఎందుకు వస్తుందిరా? నీ దాంట్లోనే ప్రాబ్లం. అయితే నీ సైడ్ నుంచే ప్రాబ్లం. నా సైడ్ నుంచి బాగానే ఉంది. అయితే ఎవరికి రాకపోతే నా కాడ ప్రాబ్లం అనుకోవచ్చు. కొంతమంది అందరికి వస్తుంది, నీ ఒక్కడికే రావట్లేదంటే నీ కాడ నుంచే ప్రాబ్లం ఉండదు. ఒకసారి ఎట్లా దేనిలో కనెక్ట్ అవుతున్నావు? మొబైలా ల్యాప్టాపా? మొబైల్ సార్. మొబైలేనా సార్? సి వాల్యూ 11860 ఇంటూ ఈ ఏసీ ఏమంటారా సార్? లేకపోతే 11860 ఏమంటారా సార్? 11860 తీసుకుంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆ ఫార్ములాలో సి లేదు కదా. డేటా బుక్ లో ఫార్ములా చూసావు? డేటా బుక్ ఫార్ములాలో సిఈ లేదు, ఓన్లీ సిబి అని ఉంది. అందుకని వాడు ఆ విధంగా ఇచ్చాడు. వాడు అర్థమైందా? ఓకే సార్. ఒక 32 ఒకసారి నువ్వు ఒక పని చేయమ్మా. అయితే మళ్ళా బయటికి వెళ్ళి మళ్ళీ లాగిన్ అవ్వ చూద్దాం. ఓకే సార్. లేదా ఇవాళ క్లాస్కే మీరు ఇంతకుముందు బాగానే వచ్చింది కదా? సార్ బాగానే వచ్చింది సార్. మార్నింగ్ కూడా బాగానే వచ్చింది. నోట్స్ అది అప్లోడ్ చేసా సార్. మేబీ టెంపరీ ఇష్యూ ఏదో ఉండుంటుంది. అయితే నీకు నీ దాంట్లో నీ నెట్వర్క్ కార్డు నీకు మొబైల్ ఏదో ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వు. ఏ లాగిన్తో లాగిన్ అయ్యావో చూసావు అది? ఎస్ సార్, డేటానే సార్ మొబైల్. డేటా కాదమ్మా, లాగిన్ ఐడి. కాలేజ్ ఐడి అనుకుంటగా. కాలేజ్ ఐడి సార్. ఒకసారి కాలేజ్ ఐడి మిమ్మల్ని అలో చేయమని వచ్చింది కదా సార్. అవునవును. సో సరే, ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వు చూద్దాం ఏమవుతుంది. ఓకే సార్. నేను రిమూవ్ చేస్తా లాగిన్ అవ్వు. అప్పుడు ఏమైనా వస్తుందో చూడు. వదిలే, నువ్వు రిమూవ్ చేయడం కంటే నువ్వే లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వు.
ఎరా పూర్ణ ఎంత వచ్చింది డైనమిక్ లోడ్? సార్ చెప్పమ్మా. సేమ్ మీ ఫోటోనే డిస్ప్లే అవుతుంది సార్. ఎందుకని రా? సార్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అదే ఉంది, అదే వస్తుంది. నేను స్క్రీన్ పెట్టలేదు ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంటేషన్ మోడ్లో పెట్టా చూడు, ఇప్పుడు పెడతా చూడు, వస్తుందా చూడు. లేదు సార్, మీ ఫోటోనే డిస్ప్లే అవుతుంది సార్. ఇప్పుడు కూడా అదే అవుతుందా? సార్ మీరు ప్రజెంట్ చేస్తున్నట్టు కూడా రావట్లేదు సార్. ఇప్పుడు ఇందాకైనా ప్రజెంట్ చేస్తున్నట్టు వచ్చి బ్లాక్ ఉంది. నాకైతే తెలవదు, రీజన్ అర్థం కాలేదు మరి ఎందుకు వస్తుంది నీకు అట్లా. నువ్వు ఏమైనా కంట్రోల్స్ ఏమైనా మార్చుకున్నావు చూడు, దాంట్లో సెట్టింగ్స్ ఏమైనా మార్చుకోవాలని చూడు. ఒక్క నిమిషం సార్. సెట్టింగ్స్ లో ప్రజెంటర్ ఉంటుంది చూడు, సెట్టింగ్స్ లో మీది కాకుండా ప్రజెంటర్ అని ఉంటాయి చూడు, దాన్ని చెక్ చేసి. సార్ అలా ఏం లేదు సార్, మామూలుగానే ఉంది సార్. సరే మరి నీ దగ్గర ప్రాబ్లం రా, మరి నువ్వే సాల్వ్ చేసుకుంటా. నాకైతే రీజన్ కనపట్లేదు మరి ఎందుకు వస్తుంది అనేది. ఓకే సార్, నేను రేపు మార్నింగ్ వేరే క్లాస్కి కూడా లాగిన్ అయ్యి అది కూడా చేంజ్ చెప్తాను. సరే అయితే. అంటే ఇందాక దాకా బాగానే వచ్చింది సార్ క్లాసు. అంటే మరి 12 ముందు అంటే ఇందాక ఈ ప్రజెంట్ ఏం చేయలేదు కానీ అంతకుముందు చేశారు సార్. బర్త్డే నైట్ సార్ లంచ్ బ్రేక్ ముందు బాగానే వచ్చింది సార్ అప్పుడు దాకా. సరే సరే, మామూలుగా కనెక్ట్ అవ్వడం వాయిస్ అంతా నాకు కూడా బాగానే వస్తుంది సైడ్ నుంచి. నేను మాట్లాడేది కూడా వినపడుతుంది కదా నీకు? ఎస్ సార్, క్లియర్ గానే ఉంది సార్ మీరు మాట్లాడేది. ఓన్లీ స్క్రీన్ రావట్లేదు నీకు? ఎస్ సార్. సార్ మన సెట్టింగ్స్ చెప్పమ్మా. సార్ 995.67 వస్తుంది సార్. 995 ఏంట్రా సార్? ఎందుకంటే అక్కడ ఈ వాల్యూ 48.67 into 10⁻⁻6 ఉంది కదా సార్. అవును. అప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అంటే 0.05 into 10⁻⁻3 తీసుకుంటున్నాం సార్. అది ఒకటే అవుతుంది కదా దాన్ని. అదే సార్, అయినా అలాగే వస్తుంది సార్ వాల్యూ 995 అలా వస్తుంది సార్.
995 కాదు, క్యాలిక్యులేషన్ తప్పు చేస్తున్నాను ఒకసారి చెక్ చేయి. మళ్ళీ నేను చేసి అంటున్నాను నిన్న, ఒకసారి చెప్తా ఉండు, నేను వెరిఫై చేస్తాను నా క్యాలిక్యులేషన్. 995 వచ్చింది సార్ నాకు కూడా పీడీ వాల్యూ. అవునా? సార్ 0.05 కదా అది ఎర్రర్ అంతనా? 0.005 సింగిల్ 05 సింగిల్ 05 0.05 ఇంటూ డివైడెడ్ బై 10⁻³ 5 - 5 అనేది ఎర్రర్ ఎంత వచ్చిందిరా? 5 × 10⁻³ వచ్చింది, అంతేనా? మాట్లాడలేదు ఎవరు. సార్ ఏదైనా ఒకటే కదా సార్, 0.05 × 10⁻³ అన్నా 5 × 10⁻5 అన్నా రెండు ఒకటే కదా సార్. అదేరా దీన్ని కోరిలేట్ చేస్తున్నారా? దాన్ని ఇంకో 10 పెట్టి మల్టిప్లై చేస్తే 50 × 10⁻6 ఏనా అవ్వలేదు అది? సార్ 5 - 5 అంటే 10 50 × 10⁻6గా, అవునా కాదా? ఎస్ సార్. మరి ఇప్పుడు 50 × 10⁻6 ఇక్కడ 48 × 10⁻6 పెద్ద డీవియేషన్ ఏం లేదు కదా. నీకు 955 ఎందుకు వస్తుంది నాకు అర్థం కాల సార్. 50 × 10⁻6 చేసిన అదే వచ్చింది సార్, 995 వచ్చింది సార్. 995 వచ్చిందా? అంటే ఈ క్యాలిక్యులేషన్ తప్ప, ఇది 10,555 తప్ప అనుకుంటున్నా. కాదురా, మీరే తప్పు చేస్తున్నారు. నేను చూస్తా ఉండు. అమ్మా 2-3 మెంబర్స్కి 995 వస్తుంది సార్. ఒక్క నిమిషం, నా దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది, నేను కూడా వెరిఫై చేస్తా ఉన్నాను. దీని వాల్యూ ఎంత వచ్చింది రా? 12 ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 1280 1280.21 వస్తుంది. అదే వచ్చిందా? సార్ 15 × 10⁻6 చేశారా సార్ మీరు? అదే కదా యాక్చువల్ వాల్యూ. నువ్వు 50 × 10⁻6 తీసుకోకుండా 0.05 × 10⁻³ తీసుకున్నా కూడా అదే ఇదే వస్తారా వాల్యూ? ఇది రావాలరా ఈ వాల్యూ, ఇదే వాల్యూ వస్తారా? అదే వచ్చింది సార్, 1279.29 దగ్గరికి అదే వచ్చింది సార్. 1280.21 వచ్చింది, అంతేనా? ఓకే సార్. సో దానికి కింద ఫస్ట్ డినామినేటర్ క్యాలిక్యులేట్ చేసి √1280 వేస్తే ఎంత వస్తుంది? 35.77 వస్తుంది, ప్లస్ 21 × 5.969. సో డినామినేటర్, ఇప్పుడు ఈ డినామినేటర్ వాల్యూ మొత్తం 161 వచ్చింది, ఇది ఎంతనా? అవును సార్, అంతే వచ్చింది సార్. ఇది 161. న్యూమరేటర్ ఎంత వస్తుంది చూడు? 1280 × 16357 × 5.969 డివైడెడ్ బై 161 996 వస్తుందా? అంటే ఇక్కడ తేడా ఉంది. అయితే ఇది 1055 ఈ క్యాలిక్యులేషన్ తప్పు చేశాడు అయితే వాడు. ఓకే, సో ఇప్పుడు ఎంత వచ్చింది? 996 వస్తుందా మీకు? పాత క్యాలిక్యులేషన్ అంతకుముందు ఈ క్యాలిక్యులేషన్ కూడా తప్పే అయితే అలాగనే. ఈ క్యాలిక్యులేషన్ ఏంటి? 10,000 అది 989 సార్. అది ఇదా? అవును సార్, చేస్తుంటే అదే వాల్యూ వస్తుంది సార్, 989 ఆ వాల్యూ. ఓకే, సో 996 వచ్చింది కాబట్టి ఓకే. సో 996 వస్తే పి ఎఫెక్టివ్ CSPD + PD ఈ సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో ఎంత వస్తుందో చూడండి, లోడ్ ఎంత వస్తుందో చూడండి. అప్పుడు లెస్ దానే వస్తుంది కాబట్టి అసలు గొడవ లేదు. ఇంకా నెక్స్ట్ దానికి కూడా వెళ్ళక్కల. నీకు ఫ్యాక్టర్ ఆఫ్ చెప్పి 1256.49 × 1.5 సో 2881 వస్తుంది. నీ ఎఫెక్టివ్ లోడ్ వచ్చేసి ఎస్ సార్ 288 0.73 2881 వస్తుంది కాబట్టి సో 10
ఎస్బి లీస్ట్ వాల్యూ కాబట్టి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎస్బి డివైడెడ్ బై 2881 వేస్తే విల్ గెట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో ఆ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మోర్ దెన్ 1.5 ఉంటుంది కాబట్టి ఇట్ సాటిస్ఫాక్టరీ అని ఇక్కడే స్టాప్ చేయొచ్చు, దాంతో క్లోజ్ చేయొచ్చు. మేబీ వాడు టెక్స్ట్ బుక్లో క్యాలిక్యులేషన్ రాంగ్ చేసాడు, నేను క్యాలిక్యులేషన్ వెరిఫై చేయాల, యాజ్ తీసుకున్నది. ఒక్క నిమిషం అది కూడా చెక్ చేద్దామండి, వాడు ఎక్కడ తప్పు వేసాడో ఏంటి అనేది చూద్దామండి ఒక్క నిమిషం. లేకపోతే మన ఫార్ములా అయితే అదే. $10,000 వస్తుంది అడిగి. ఓకే, 10⁻³ నేనమ్మా, -6 కాదు, 10⁻³ ఇక్కడైతే వాల్యూ ఎందుకు వచ్చింది ఇక్కడ దేంట్లో? ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ ఏదో తేడా చేస్తున్నాం. ఒక్క నిమిషం, ఐ విల్ క్లారిఫై దాట్. 48.67 × 10⁻³ తీసుకున్నాడు. అంటే ఏంటి? ఈ వాల్యూ టేకెన్ ఇన్ ఎంఎం ఓన్లీ, ఇన్ ఎంఎం ఓన్లీ ఏలోనే తీసుకున్నా. ఒక్క నిమిషం, విల్ కమ్ బ్యాక్. ఆ డేటా బుక్లో డేటా చూద్దామండి, ఒకసారి టేబుల్ చూద్దామండి. వాడు ఏమి ఇచ్చాడు ఆ ఫార్ములాలో? డైనమిక్ వాల్యూ, ఈ వాల్యూలో ఈ అంటే ఏంటో ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. సి అండ్ బి ఇచ్చాడు అంతే. సి ఈజ్ ఈక్వల్ టు K × E1 E2 డివైడెడ్ బై E1 + E2 అంటూ బాగానే ఉంది. సో అంతే, అంతవరకే ఇచ్చాడు వాడు. ఇక్కడ ఈ వాల్యూ ఎంఎంలో ఇచ్చాడు. ఇక్కడ సి Nm అండు. సి Nm అంటే సో యూ హ్యావ్ టు మల్టిప్లై బై ఎంఎం, దెన్ యూ విల్ గెట్ ఇన్ న్యూటన్స్. సో ఇక్కడ న్యూటన్స్ అంటే సిబి, న్యూటన్ మీ ఎంఎం, ఎఫ్టీ వచ్చేసి న్యూటన్ కదా. సో m/s. ఒక్క నిమిషం, ఒకసారి ఆ ఫార్ములా ఓపెన్ చేద్దాం చూడండి. డేటా బుక్లో యూ ఓపెన్ దిస్ వన్, విల్ డిస్కస్ దిస్. ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది. ఓకే, సో ఇక్కడ సో ఇన్ దిస్ PT is in newtons, we know that we are taking PT in newtons. So ఈ పార్ట్ CEB కూడా యూనిట్స్ న్యూటనే ఉండాలి, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కరెక్ట్, రైట్? సో ఇప్పుడు నీకు C ఏమని ఇచ్చాడు? సికి ఈతో మల్టిప్లై చేస్తే నువ్వు డేటా బుక్లో నీకు ఇచ్చింది ఏంటంటే C ఈజ్ ఈక్వల్ టు సమ్ 11,860 into E, which is expressed in Newton mm. ఇది ఎంఎంలో ఉందంట, న్యూటన్ ఎంఎంలో ఉందంట. అంటే ఏంటంటే నువ్వు ఈని ఎంఎంలోనే సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే వాడు ఇచ్చిన డేటాని యాజ్ ఈజ్గా సబ్స్టిట్యూట్ చేయాలి, దాన్ని దీంట్లోకి మార్చక్కర్లా. సో అప్పుడు ఏమవుతుంది? నువ్వు దీన్ని ఎంఎంతో మల్టిప్లై చేసావంటే, ఈ ఎంఎంలో మల్టిప్లై చేసావంటే నీకు రిజల్ట్ వచ్చేది ఏంటంటే 11,860 into 0.05 వేస్తే you will get that in newtons. But you have one more B. B is also in mm only, na? So how will you get that? So there is something wrong in this. Units match అవ్వాలి కదా. సో న్యూటన్ mm² అది న్యూటన్ ఫర్ mm² అన్నా అయి ఉండాలి. mm² ఈతో మల్టిప్లై చేస్తే న్యూటన్ ఎంఎంలో వస్తుంది. ఓకే, సో కరెక్ట్. సో హియర్ దిస్ ఇస్ ద పాయింట్. So C is generally, see here, what is the unit area we are written here? C is equal to 11,400 Nm/mm². దీన్ని mm తో ఈతో మల్టిప్లై చేశాడు. సిని ఈని మల్టిప్లై చేస్తే వచ్చే యూనిట్ ఏంటంటే న్యూటన్ న్యూటన్/mm వస్తుంది. దెన్ ఇక్కడ బీతో మల్టిప్లై చేస్తే mm క్యాన్సిల్ అయ్యి న్యూటన్ వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఈ వచ్చేసి ఎంఎంలోనే సబ్స్టిట్యూట్ చేయాలి ఈని. అర్థమైందా? ఇక్కడ C ఉంది కదా, C యాక్చువల్గా దేంట్లో ఉండాలంటే Nm/mm² ఉండాలిరా.
మనం తీసుకున్న ఈ ఫార్ములా ప్రకారం ఈసీ దెన్ ఈ ఎంఎంలో ఉంటే ఈ ఎంఎంతో మల్టిప్లై చేస్తా, దెన్ బి కూడా ఎంఎంలోనే ఉంటుంది కాబట్టి ఇంకో ఎంఎంతో మల్టిప్లై చేస్తే ఎంఎం స్క్వేర్, ఈ ఎంఎం స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి సిఈబి యూనిట్ వచ్చేసి న్యూటన్ అవుతుంది. కానీ మీకు డేటా బుక్లో ఏమి ఇచ్చాడంటే వాడు సిబి అని ఇచ్చాడు, సికి యూనిట్స్ వచ్చేసి న్యూటన్ ఎంఎం ఇచ్చాడు, బి కూడా ఎంఎంఏ కాబట్టి దీన్ని ఎంఎంతో మల్టిప్లై చేస్తే ఏంటంటే ఎంఎం క్యాన్సిల్ అయ్యి న్యూటన్ వస్తుంది. అంటే ఏంటంటే బిని నువ్వు ఎంఎంలోనే సబ్స్టిట్యూట్ చేయాలి, నాట్ ఇన్ మీటర్స్. సో ఆ పాయింట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు అది వస్తుంది, అదైతే కరెక్టే వస్తుంది, ఇదే వస్తుంది వాల్యూ. ఇంకో డిజిట్ పెరుగుతుంది, మీరు చేసిన క్యాలిక్యులేషన్కి 996 అంత వచ్చింది కదా, దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుందంటే దీనికి క్లోజ్గా వస్తుంది ఈ వాల్యూ, ఎగ్జాక్ట్గా ఈ వాల్యూ రాకపోయినా దీనికి క్లోజ్గా వస్తుంది. సో దట్ మీన్స్ హియర్ యూ నీడ్ టు మాడిఫై ఇట్ ఈస్ 10⁻³ అయింది, నాట్ -6. సో యూ మేక్ దట్ మాడిఫికేషన్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను నేను, ఈయన వచ్చేసి ఎంఎంలోనే తీసుకోండి, మీటర్లో తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ యూనిట్స్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఇన్ ఎంఎం ఓన్లీ. సో ఈయన ఎంఎంలో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈ వాల్యూ క్లోజ్ వస్తుంది. దెన్ యువర్ ఎఫెక్టివ్ లోడ్ ఈస్ మోర్ దాన్ స్టాటిక్ లోడ్ అవుతుంది, అప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ ద నెక్స్ట్ గ్రేడ్ అండ్ యూ నీడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆర్ యూ నీడ్ టు మాడిఫై ద డిజైన్. అర్థమైందిరా పూర్ణ? ఎస్ సార్. అది అక్కడ మిస్టేక్, అది ఆ మిస్టేక్ చేసే మనం మీటర్స్లో తీసుకోకూడదు, ఎంఎంలోనే తీసుకోవాలి, అది ఎర్రర్, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు చేయండి, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సాల్వ్ చేయండి, విల్ గెట్ ద ఆన్సర్ ప్రాపర్గా, వాల్యూస్ కూడా ప్రాపర్గా వస్తాయి, దాంట్లో ఇచ్చిన డేటా కూడా కరెక్టే అవుతుంది. 10⁻³ పెట్టాలి ఇక్కడ, 6 కాకుండా ఎంఎంలోనే తీసుకోండి, అప్పుడు ఈ వాల్యూ పెరుగుతుంది, విల్ గెట్ ద వాల్యూ, దిస్ వాల్యూ ఇస్ నౌ కరెక్ట్. సార్ 10752.2 వచ్చింది సార్. అంటే 10,752. ఎస్ సార్. ఓకే, సో దెన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పీ ఎఫెక్టివ్ ఈ ఫామ్లో వేసి పీ ఎఫెక్టివ్ క్యాలిక్యులేట్ చేయండి, అది క్లోజ్ టు 12,500-600 ఉంటుంది. ఆ లోడు రెండింటికంటే ఎక్కువ కాబట్టి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ లెస్ దాన్ 1. సో డిజైన్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ అని రాద్దాం. దెన్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్కి ఏం చేయాలంటే గ్రేడ్ మారుతామంట, అంటే అండి సో ఫస్ట్ కమర్షియల్ యూజ్డ్ గేర్స్ అని తీసుకుని దానికి 0.05 తీసుకున్నారు. నెక్స్ట్ గ్రేడ్కి వెళ్ళారు, నెక్స్ట్ గ్రేడ్కి వెళ్ళి చేస్తే ఏంటంటే నెక్స్ట్ యూ విల్ గెట్ డిఫరెంట్ వాల్యూ, దెన్ యూ ట్రై టు సాల్వ్ విత్ దట్ వాల్యూ. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విల్ బి విత్ ఇన్ ద పర్మిసిబుల్ లిమిట్ ఆర్ నాట్, యూ నీడ్ టు వెరిఫై దట్ ఆల్సో. సో సేమ్ టేబుల్. ఇంకోటి ఏం చేయాలంటే నెక్స్ట్ స్టేజ్లో మాడిఫికేషన్ ఏం చేయాలంటే సేమ్ థింగ్, గ్రేడ్ ఇక్కడ మార్చాం, గ్రేడ్ 6కి మార్చాము. సో అదే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆ టేబుల్ 28.33 ఉంది కదా, దాంట్లో కేర్ఫుల్లీ కట్ గేర్స్ తీసుకొని దానికి ఎర్రర్ ఎంత ఉందో చూడండి, 0.025 ఉంది, ఈ 0.05 ఉంది. సో అది చూస్ చేసుకున్నాం నెక్స్ట్ ట్రయల్కి, అది చూస్ చేసుకొని ఈ వాల్యూ తీసుకొని
you try to solve the same, repeat the same process. Now you check the dynamic load and then you calculate the effective load. Your effective load should be less than your SB. So then you can calculate the factor of safety for that. Then you can say if the factor of safety is more than 1, you can say that design is satisfactory. So like that you need to proceed. Okay na, అర్థమైందా? సార్ గ్రేడ్ 6 అన్నప్పుడు ఏం తీసుకోవాలి సార్? కేర్ఫుల్లీ కట్ గేర్స్ తీసుకోవాలి సార్. నెక్స్ట్ ఏముంది దాంట్లో డేటా టేబుల్లో కేర్ఫుల్లీ కట్ గేర్స్ ఏముంది కదా. నెక్స్ట్ ఫస్ట్ గ్రేడ్ తీసుకోవాలి ఫస్ట్ గ్రేడ్ ఏంటంటే మనం ఫస్ట్ క్లాస్ కమర్షియల్ గేర్స్ అని తీసుకున్నాం కదా. సో దానికంటే ఈ బెటర్ గేర్ రావాలంటే నెక్స్ట్ బెటర్, దానికంటే బెటర్ గేడే. అది కూడా వర్కౌట్ అవ్వలేదు అనుకో, ఇన్ కేసు అది తీసుకొని చేసినా కూడా నీకు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లెస్ దాన్ 1 వచ్చింది అనుకో, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ప్రెసిషన్ గేర్స్ నెక్స్ట్ దానికి. అట్లా అది కాకపోతే మనం నువ్వు ఆన్సర్ రాసేటప్పుడు ఇది రాయవు, వీఆర్ సెలెక్టెడ్ గ్రేడ్ 6 అనే ఇది రాయకుండా యూ విల్ రైట్ దిస్ వన్. సో విల్ సెలెక్ట్ ఏ ఫైనల్ గ్రేడ్ యూజింగ్ కేర్ఫుల్లీ ఫర్ ఏ కేర్ఫుల్లీ కట్ గేర్స్ ఈ ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్ అని రాసి దాన్ని రీసాల్వ్ చేస్తాం మళ్ళీ సేమ్ ప్రాసెస్, సేమ్ ప్రాబ్లం. ఓకే సార్. ఓకే, సో ఆల్రెడీ టైం అయిపోయింది, 3 o'clock అయిపోయింది. సో మీరు సాల్వ్ చేసి అప్లోడ్ చేస్తారంటే నేను క్లాస్లో ఉండమంటే స్టిల్ ఐ విల్ బి దేర్. లేదు మేము సాల్వ్ చేసి అప్లోడ్ చేసేస్తాను సార్ అంటే యూ కెన్ డూ దట్. అటెండెన్స్ షీట్ ఆల్రెడీ పెట్టినట్టున్నా, సో దానికి రెస్పాండ్ అయ్యి లీవ్ క్లాసుల నుంచి వెళ్ళిపోండి. యాక్చువల్లీ ఇంకో ప్రాబ్లం కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నా నేను, టైం సరిపోలేదు మనకి. సో రేపు క్లాస్లో చూద్దాం. రేపు కూడా 2 క్లాసులు తీసుకుందాం. ఒకటి ఓఆర్ క్లాస్ ఉంది, రేపు కూడా ఉంది కదా, ఆ ఓఆర్ క్లాస్ నేను తీసుకుంటా మన రెగ్యులర్ క్లాస్తో పాటు. ఓకే సార్. రైట్, సో ఐ క్లోజ్ ఇట్ నౌ దెన్.